గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ రాజు మహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. తీరమంతా కూడా ప్రమాదకరంగా ప్రవాహాలైతే ఉన్నాయి. భద్రాచలం నుంచి భారీ వరద రాజమహేంద్రవరానికి వచ్చి చేరుతోంది. అఖండ గోదావరి తీరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి పరవళ్లు దొక్కుతూ దిగువకు వడివడిగా సాగిపోతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ 13.6 అడుగుల నీటి మట్టం ఉంది. అక్కడ 13.75 అడుగుల నీటి మట్టానికి వరద నీరు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం 175 ధవళేశ్వరం ఆనకట్ట గేట్లు ఎత్తి దిగువకు వరద నీరంతా వదిలేస్తున్నారు. 12,60,000 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు వడివడిగా సాగిపోతున్నాయి, సముద్రంలోకి వదులుతున్నారు. గౌతమి, గోదావరి అలాగే వశిష్ట, వైనతేయ చాలా ఉధృతిగా కోనసీమలో ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా గోదావరిలో 3 వంతుల్లో 2 వంతుల నీరు గౌతమి, గోదావరిలోనే ప్రవహిస్తోంది. సాధారణంగా గోదావరికి జూన్, జూలై నుంచి వరద ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంటుంది. ఈసారి అక్టోబర్ వచ్చినా కూడా మళ్ళీ అధికంగానే భారీ వరద అయితే గోదావరిలో ఉండటం చాలా కొన్ని సందర్భాల్లోనే ఉంది. ఈసారి కూడా అక్టోబర్లో వరద అయితే చాలా భీకరంగా కొనసాగుతోంది. ఈ భారీ వరద ఎగువన విలీన మండలాలు అయితే చాలా ఇబ్బందికరంగా మారింది. అట్లాగే పోలవరం ప్రాజెక్టు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతం, దేవీపట్నం, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద గుప్పిట్లో ఉన్నాయి. దిగువన సీతానగరం మండలం ములకల్లంక వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరపడవల్లోనే లంకలోకి ప్రయాణం సాగిస్తున్నారు. కోనసీమలోని అన్ని ప్రాంతాల్లో తీరం వెంబడి ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఉంది. ఈ వరద నీరు పెరిగే కొద్దీ లంకల్లోకి వచ్చి చేరుతున్న నీరైతే ఉంది. కాజువేలు నీట మునుగుతున్నాయి, దారులన్నీ కూడా మూసుకుపోతున్నాయి. వరద నీటిలో ఇబ్బంది పడుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మరపడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం వరద నీరు కాజ్వేలు ముంచేస్తుంటూ కొన్ని చోట్ల నడుచుకుంటూ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం అయితే పీగన్నవరం మండలంలోని పెదపూడి లంక మొత్తం 4 లంక గ్రామాలు కూడా మరపడవలు అయితే ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని వివిధ లంకలతో పాటు కనకాయ లంక వాసులు కూడా మరపడవల్లో రాజోలు, పీగన్నవరం వైపు రాకపోకలు సాగిస్తున్నారు. శివాయి లంకను కూడా ఈ వరద నీరు చుట్టుముడుతోందని ఆందోళన చెందుతున్నారు. ఆ వైనతేయి గోదావరి తీరం మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి బాలబాలాజీ వైపు కాజ్వే మునిగిపోయింది. పాసర్లపూడి వద్ద కాజ్వే మునిగిపోవడంతో పెదపట్నం లంక, దొడ్డవరం, అప్పనపల్లి ఈ ప్రాంతం వాసులంతా కూడా మామిడి కుదురు మీదుగా చుట్టూ తిరిగి వస్తున్నారు. అక్కడ రహదారి ఇరుకుగా ఉండటంతో ఇబ్బంది పడుతూ వాహనదారులు ప్రయాణిస్తున్నారు. అట్లాగే సకినేటిపల్లి మండలంలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మొత్తం తీరమంతా కూడా ప్రమాదకరంగా మారింది. టేకిశెట్టిపాలెం వద్ద అక్కడ కాజ్వే పైకి నీరు చేరటంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి కాస్త నీరు వస్తే అక్కడ మరపడవలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేశారు. అలాగే ఐనివిల్లి మండలంలోని ఎదురుబీడింగ్ కాజ్వే నీట మునిగింది. పడవల్లోనే ఐనివిల్లి లంక, అద్దంకివారిపేట ఈ మొత్తం లంకవాసులందరూ కూడా పూర్తిగా పడవల్లో సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ వరద సీజన్ అంతా కూడా ముక్తేశ్వరం రేవు నుంచి అలాగే కోటిపల్లి వైపు వెళ్ళే వాళ్ళంతా అక్కడ ఫంటు మొత్తం 3 నెలలుగా పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం ముక్తేశ్వరం రేవంతా కూడా తీరం మొత్తం ప్రమాదకరంగా మారింది. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని గుర్జాపలంకకు వెళ్లే దారి పూర్తిగా వరద ప్రవాహంలో చిక్కుకుంది. అక్కడ గౌతమి, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కోనాలంక, లంక ఆఫ్ ఠానే లంక, ముమ్మిడివరం నియోజకవర్గంలోని సలాదివారిపాలెం లంకలు కూడా వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఐపోలవరం మండలాన్ని కూడా వరద తీవ్ర ప్రమాదకరంగా తీరాన్ని తాగుతూ ప్రవహిస్తోంది. పుదుచ్చేరిలోని యానం పల్ల ప్రాంతాల్లోకి వచ్చి నీరు చేరుతోంది. భద్రాచలం నుంచి వస్తున్న వరదంతా రేపటి వరకు కూడా కోనసీమని ముంచెత్తనుంది. ప్రస్తుతం అయితే వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13.75 అడుగులకు చేరువవుతోంది. 7.5 అడుగులు చేరగానే అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. భద్రాచలం వద్ద కొంత వరద
క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి వరకు పెరిగిన వరదంతా అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరానికి అలాగే కోనసీమ ప్రాంతానికి భారీగా తరలి వస్తోంది. అవతలి ఒడ్డునున్న కొవ్వూరు గోస్పాద క్షేత్రం కూడా చాలా ఉధృతిగా ఉంది. మొత్తం ఘాటంతా మునిగిపోవడంతో రాజమహేంద్రవరంతో పాటు ఆ వైపున కూడా అన్ని ఘాట్లను మూసివేశారు. భక్తులను ఎవరిని కూడా రానియకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.